సార్ బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతి ఆత్మహత్యకు రకరకాల కారణాలు వెలుగులోకొస్తున్నాయి సార్. ఇప్పుడు ఇంకొక కారణం కాలేజ్ యాజమాన్యమే ఆమె పట్ల ప్రవర్తించిన తీరు కాస్త స్ట్రిక్ట్‌గా బిహేవ్ చేసింది. అందుకే ఈ విధంగా ఆమె నిర్ణయం తీసుకుందని కూడా చెప్తున్నారు. సో, ఆ కాలేజ్‌లో అంతకుముందు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఈ విధంగానే ఆత్మహత్య చేసుకొని చనిపోయారని కూడా అంటున్నారు. మరి అసలు కారణాలేంటి? ఎటువంటి సంచలన విషయాలు ఇప్పటి వరకైతే స్వాతి ఆత్మహత్య కేసులో బయటపడ్డాయి సార్. మీరేం చెప్తారు దీని గురించి? నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ సంబంధించి ఉజ్వల్ రవీందర్ అనే ఒక దంపతుల కూతురు స్వాతి ప్రియ అమ్మాయి పేరు. ఆమె బాసర్లో ఉండే ఆర్జీ యూకేటీలో త్రిబుల్ ఐటీలో టీఈసీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆమె మొన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అందరూ పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఒక వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టింది, నేను ఎలాగా ఉరేసుకుని చనిపోతున్నానని. దాంతో ఆ ఫ్రెండ్ మెసేజ్ చూసుకొని పరిగెత్తి వచ్చే లోపలే అమ్మాయి ఫ్యాన్కి వేలాడుతుంది. దాంతో వాళ్ళు భయపడి కంప్లైంట్ చేశారు. కానీ ఇమ్మీడియట్ గా అమ్మాయిని కానీ హాస్పిటల్కి తీసుకెళ్లి ఉంటే బతికేదని పిల్లలు చెప్తున్నారు. సో దీని మీద ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఏంటి అని రకరకాల కథనాలు వస్తున్నాయి. నిన్న ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుకు సంబంధించిన విద్యార్థి నాయకులు అక్కడ వెళ్ళి ధర్నా చేశారు. అప్పుడు ఆ కాలేజీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని గాయపరిచారు. వాళ్ళకి చాలా మందికి తలలు పోయలే. సో ఈ క్రమంలో అటు ఏబీపీ నాయకులు కావచ్చు, ఇటు తల్లిదండ్రులు, బంధువులు వీళ్ళందరూ కూడా అంటే ఈఎంఐ చనిపోవడానికి కాలేజీ యాజమాన్యమే కారణం అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే మొన్నటికి బయటకు వచ్చిన స్టోరీ ఏంటంటే నేను కూడా చెప్పాను. అదేంటంటే ఈ అమ్మాయి ఒక అన్న వరుస అయ్యే ఒక అతన్ని లవ్ చేసింది. దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారు. సో అందువల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనేది బయట వచ్చింది. పత్రికలు అన్ని కూడా అవే రాశారు. పోలీసులు కూడా ఆ స్టోరీని చెప్పారు. అందుకనే ఆ అమ్మాయి ఆ విషయాన్ని చెప్పలేక అక్కకి నచ్చిన పెళ్లి చేయండి, అక్కని బలవంత పెట్టద్దు, తమ్ముడికి నచ్చినట్టుగా బతకనివ్వండి అని చెప్పడం. అట్లాగే ఆ లెటర్లో తన బంధువుల మీద తనకి ఎంత ప్రేమ ఉంది, ఫ్రెండ్స్ మీద తనకి ఎంత ప్రేమ ఉంది, ఎంత మిస్ అవుతున్నాను అనేది కూడా. ఎందుకంటే మొత్తం 6 పేజీల లెటర్ రాత్రి రాసింది, మళ్ళీ మార్నింగ్ కూడా అమ్మాయి లేచి రాసింది. అంటే అమ్మాయికి చనిపోవాలని గట్టిగా లేదు, అట్టని బతకాలని కూడా లేదు. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తే చనిపోవడానికే ఆమె మొగ్గు చూపింది. సో 17 ఏళ్ల వయసులో ఉండే ఒక అమ్మాయి ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం అయితే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఏజ్‌లో ఎన్నో కలలు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి చనిపోవాలని నిర్ణయించుకుందంటే తీవ్రమైన ఒత్తిడికి ఆ అమ్మాయి గురయ్యే అవకాశం ఉంది. అది ఒక్క రోజులో జరిగేది కాదు. జనరల్‌గా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దే కాల్ ఫర్ హెల్ప్ అంటారు. అంటే క్రై ఫర్ హెల్ప్ అంటారు. అంటే వేరే నన్ను ఆపండి, నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది, కానీ నేను చనిపోవాలని కోరుకోవట్లేదు, నన్ను ఆపండి అనే అమ్మాయి అడిగే పరిస్థితి ఉంటది. అయితే అడిగే పద్ధతి ఇతరులకు అర్థం కాకపోవచ్చు. సో ఇవన్నీ మనకి సైకాలజిస్టులు చెప్తారు. సో ఈ యాంగిల్‌లో ఆ అమ్మాయి కొంతమంది ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్టుగా అర్థమవుతుంది, ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టుగా అర్థమవుతుంది గానీ వాళ్ళెవరు కూడా ఈ అమ్మాయి సమస్యను అర్థం చేసుకొని, ఈ అమ్మాయికి ఒక కౌన్సెలింగ్ ఇప్పించి ఈ పనులు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఏబీపీ వాళ్ళు చెప్పేది గానీ, ఈ పేరెంట్స్ గానీ, బంధువులు గానీ చెప్తున్నది వేరే కోణం. అదేంటంటే ఈ కాలేజీలోనే ఐఐటీలోనే ఇప్పటి వరకు మొత్తం 9 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. ఏబీ పోల్ కొంత పేర్లు కూడా ఇచ్చాడు. రాథోడ్ సురేష్, భానుప్రసాద్, వడ్ల దీపిక, బుర్ర లిఖిత, జాదవ్ బబ్లు, ప్రవీణ్ కుమార్, శిరీష, అరవింద్, స్వాతి ప్రియ. మొత్తంగా ఇప్పుడు 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ కాలేజీలో. ఎందుకంటే ఈ కాలేజీలో ర్యాగింగ్ లాంటిది, అంటే సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు జూనియర్స్ ని వేధిస్తారు. అలాగా ఈ అమ్మాయి ని ఒక సీనియర్ విద్యార్థి వేధిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఒక ప్రేమ జంట విషయంలో ఈ అమ్మాయి జోక్యం చేసుకుంది. సో ఈ దీని ఈ జోక్యం చేసుకుంది కాబట్టి ఒక సీనియర్ విద్యార్థి ఈ అమ్మాయిని వేధిస్తున్నాడు అని ఈ అమ్మాయే కంప్లైంట్ కూడా చేసింది యాజమాన్యానికి, కాలేజీ యాజమాన్యానికి. కానీ వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించలేదు అనేది ఇప్పుడు వస్తున్న వాదన. ఇది కూడా కారణం కావచ్చు. ఎందుకంటే మనం
గతంలో కూడా వరంగల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుని ఇలాగే చనిపోయింది. తనని ఒక సీనియర్ విద్యార్థి వేధించడం, ఆ అమ్మాయి ఆల్రెడీ చాలా మందికి చెప్పడం, కాలేజ్ యాజమాన్యానికి తెలియజేయడం, వాళ్ళెవరు కూడా ఆ అమ్మాయిని సమస్యను పరిష్కరించకపోవడం, చివరికి పోలీస్ అధికారులకు చెప్పినా కూడా పరిష్కరించలేకపోవడం, ఇవన్నీ కనిపిస్తాయి. అంటే మనకి కాలేజీల్లో విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నప్పుడు ఒకటి ప్రధాన కారణం ఎడ్యుకేషనల్ ప్రెజర్స్. వాళ్ళ స్థాయికి, వాళ్ళు లక్ష్యాలకి మధ్య గ్యాప్ ఉంటది. వీళ్ళ టాలెంట్ వీళ్ళేందంటే అప్పటి వరకు ఒక ప్రెజర్ తక్కువ ఉండే ఎడ్యుకేషన్‌లో నుంచి ప్రెజర్ ఎక్కువుండే ఎడ్యుకేషన్. ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సెస్‌లకి ఎళ్ళినప్పుడు అంతవరకు కాలేజీ, ఇంటర్మీడియేట్ వరకి వాళ్ళ మీద కొంత రిలేటివ్‌గా ప్రెజర్ తక్కువుంటది. ఏదో చైతన్య, నారాయణ లాంటి కాలేజీలు రెసిడెన్షియల్ హాస్టల్‌లో పెట్టేసి వాళ్ళ జైలులాగా పెట్టి ప్రెజర్ అక్కడ చూస్తాం మనం. అందుకనే అటువంటి కాలేజీల్లో ఎక్కువ ఆత్మహత్యలుంటాయి. మామూలుగా రెగ్యులర్‌గా ఉండే కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు వీటిల్లో ఆత్మహత్యలు తక్కువుంటాయి కంపారేటివ్‌లీ. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ప్రెజర్స్ అనేవి ఇక్కడ తక్కువుంటాయి. అయితే ఒక్కసారిగా ప్రొఫెషనల్ కాలేజీలు ముఖ్యంగా మనం ఎక్కువగా చూస్తున్నది ఇంజినీరింగ్ కాలేజీలు మెడిసిన్ కంటే కూడా. ఇంజినీరింగ్ కాలేజీల్లో వెళ్ళేసరికి ప్రెజర్ ఉంటది. వీళ్ళది ఒక కొత్త ప్రపంచం ఉంటది. సో, నేను చాలా సార్లు చెప్పాను. ఎకనామికలీ ఆర్ సోషల్లీ వీకర్ సెక్షన్ నుంచి పిల్లలు ఈ ప్రొఫెషనల్ కాలేజెస్‌కి ఎందుకంటే ఫీజు రింబర్స్‌మెంట్ కావచ్చు, ఇతర ఇది కావచ్చు, తల్లిదండ్రులు కూడా కష్టపడి పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, వీటన్నిటి రీత్యా ఇవాళ లో ఇన్‌కము సోషల్లీ బ్యాక్వర్డ్ ఏరియాలో నుంచి ఫ్యామిలీస్ నుంచి పిల్లలెళ్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ బలహీనంగా ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఓన్లీ వాళ్ళకి డబ్బులు పంపిస్తారు గానీ, వాళ్ళ ప్రపంచం వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఉండదు. సో, వీళ్ళ నుంచి సపోర్ట్ ఉండదు. ఫ్రెండ్ సర్కిల్ అప్పటి వరకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్ చెదిరిపోతుంది. కొత్త సర్కిల్‌లోకెళ్తారు. అక్కడ ప్రెజర్స్ ఉంటాయి. ఆ ప్రెజర్స్‌ని ఎలా వీళ్ళు అధిగమించాలో వాళ్ళకి ఎవరు చెప్పరు. ఈ ఈ రకమైన సిస్టమ్స్‌లో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకునే అవకాశం మనకి ఎక్కువ కనపడుతుంది. అలాగా ఇప్పుడు ఈ అమ్మాయిది చూస్తే గూడా, ఈ అమ్మాయికి ఒకవేళ ఈ 2 కారణాలు ఏదైనప్పటికీ అంటే తను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకునే ఒక పరిస్థితి లేనప్పుడు ఈ అమ్మాయికి ఒక ప్రెజర్ కనిపిస్తుంది. అట్లాగే లేదు తను వేధింపులకు గురైనప్పుడు కాలేజీ యాజమాన్యం పట్టించుకోనప్పుడు గూడా అమ్మాయికి ఏం జేయాలో తెలియని ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయిలో ఆ లెటర్‌ని మనం గాని ఆహ్, చస్ జాగ్రత్తగా చదివితే ఆ అమ్మాయికి మనుషుల పట్ల చాలా ప్రేముంది, ఎమోషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నన్ను అందరూ కౌగిలించుకోండి, చనిపోయిన తర్వాత వచ్చి నన్ను మీరు కౌగిలించుకోండి, మీరు హగ్ జేసుకోండి, నేను బతికున్నప్పుడు ఎవరు హగ్ జేసుకోలేదంటుంది. ఆ వాక్యంలోనే ఆమె బతికున్నప్పుడు ఆమె ఆశించిన ఒక ఎమోషనల్ బంధాలు ఆమెకి దొరకలేదు అనేది క్లియర్‌గా కనబడుతుంది. అట్లాగే ఆ అమ్మాయి ఎంత మంచిదంటే చనిపోయేటప్పుడు ఎవరైనా తన చావుకు కారణమైనోళ్ళ పేరు రాస్తారు. కానీ నా చావుకు ఎవరు కారణం కాదని రాసిందంటే ఎంత ఉన్నతంగా ఆలోచిస్తుంది. అంటే నేను చనిపోతే పోయాను గానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఇదే ధోరణి కనిపిస్తుంది. హైలీ సెన్సిటివ్‌గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఆ అమ్మాయికి గాని బయట నుంచి సపోర్ట్ దొరుకునుంటే ఇటు కాలేజీ నుంచి ఇటు ఫ్రెండ్స్ నుంచి గాని దొరుకునుండి ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ లాంటిది గాని దొరుకుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వైపుగా ఆలోచించే పరిస్థితి ఉండకపోవచ్చు. దీని నుంచి సపోర్ట్ సిస్టమ్స్ అందించడం, కాలేజీ యాజమాన్యాలు మోర్ సెన్సిటివ్‌గా ఉండడం, పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని కొద్దిగా ఈ యాంగిల్‌లో గమనిస్తా ఉండడం, వీళ్ళ మానసిక ప్రపంచం ఎలా ఉంది, వీళ్ళ ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయి, ఇవి అర్థం చేసుకోవడం పేరెంట్స్ కూడా ఇంపార్టెంటు. ఎంతసేపటికి వీళ్ళు ఇంజినీరింగ్ పాస్ అవ్వాలా, మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా వాళ్ళని చూడడం గాకుండా, వాళ్ళు గూడా ఒక మనుషులు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకొని